ఫాస్ట్గా 1 2 3 4 5 లోపు ఎవరు ఆన్సర్ చెప్పగలుగుతారు? వై వి షుడ్ నాట్ గివ్ షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వకూడదు? షేక్ హ్యాండ్ కన్నా నమస్తే పెట్టడంలో సైంటిఫిక్ రీజన్ ఏమిటి? సార్ పెద్దలను గౌరవించడానికి. ఏముంది, పెద్దలను కూడా అమెరికన్ స్టైల్లో షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. మనం మంచిగా అమెరికా, యూకేకి అలా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇలా మోదీ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉంటాడు. అవునా? సో ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, బికాజ్ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ కదా. ప్రపంచంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన వస్తువు ఏదైనా ఉంది అంటే టైమే. అది గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది అని. సో ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో మళ్ళీ వెయిట్ చేసుకోవద్దు. షేక్ హ్యాండ్ కన్నా నమస్తే ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరందరు ఇలా చేయి చూపించండి. చూపించారు కదా. వేలికి ఉంగరాలు బాగున్నాయా? నా వేలికైతే ఉంగరాలు బాగానే ఉన్నాయి. ఐ థింక్ శ్రీనిధి మేడం వేలికి కూడా ఉంగరాలు ఉన్నాయి అనుకుంటాను. సో లేకున్నా పర్లేదు, ఉంగరాలు మ్యాటర్ కాదు ఇక్కడ. మన చేతిలో ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ అంతా మన బాడీలో ఎన్నైతే పార్ట్స్ ఉన్నాయో, మన బాడీ మొత్తం ఇక్కడి నుంచి వెంట్రుకల దగ్గర నుంచి బొటన వేలి వరకు ఎన్నైతే పార్ట్స్ ఉన్నాయో, అంటే కళ్ళు, ముక్కు, చెవి, గొంతు, ఈవెన్ లోపల డైజెస్టివ్ సిస్టమ్ అన్నీ ఉంటాయి కదా. పెద్ద పేగులు, చిన్న పేగులు, లోపల పొట్ట, అవన్నీ ఉంటాయి కదా. అన్నిటికీ ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. అన్నిటికీ ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. అంటే ఈ 2 చేతుల్లో ఉంటాయి కనెక్షన్. ఈ 2 చేతుల్లో మన కాళ్ళలో కనెక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ నర్వ్ ఉంటుంది అనుకోండి, ఈ నర్వ్స్ కూడా ఈ చేతి కనెక్ట్ అయి ఉంటాయి మన 2 చేతులకి. సో ఆటోమేటిక్ ఏంటి, అప్పుడప్పుడు మనం కొంచెం సోమరిపోతులం కదా, కొన్ని పార్ట్స్ పని చేయకుండా అలా పడుకొని పోతాయి. సో పెద్దవాళ్ళు కలిసినప్పుడు నమస్కారం చేయడం వల్ల ఒక ఫ్రిక్షన్ జరుగుతుంది, ఒక రాపిడి జరుగుతుంది. సడన్గా ఇలా ఉన్న చేతుల్ని మనం ఏం చేస్తాం, ఇలా నమస్కరిస్తాం. కొన్ని సెకండ్స్ ఇలానే పెడతాం. అవును, గుడిలోకి వెళ్ళినా పెద్దవాళ్ళు కలిసినా కొన్ని సెకండ్స్ ఇలా ఉంటాయి, అట్లీస్ట్ 5 to 10 సెకండ్స్. దానివల్ల ఏమవుతుంది, ఒక ఫ్రిక్షన్ రాపిడి జరిగి ఒక ప్రెషర్ క్రియేట్ అయ్యి ఎక్కడైతే పడుకొని ఉంటాయో, సపోజ్ మన తన్వీష్ లాగా అప్పుడప్పుడు నిద్రపోతుంటాయో కొన్ని పార్ట్స్, అది ఇప్పుడు ఆయన జుట్టేలు ఇలా అనుకుంటున్నాడు కదా. సో అలా అనుకోవాలంటే దేనికైనా టోటల్ బాడీ పార్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇట్ ఈస్ ప్రూవెన్ సైంటిఫిక్ రీజన్. ఇట్ ఈస్ ప్రూవెన్ సైంటిఫిక్ రీజన్. అందుకు పెద్దలు కనిపిస్తే నమస్కారం చేయాలి అని మన భారతీయ సనాతన ధర్మం చెప్తుంది. రైట్? అందుకు నమస్కారం అనేది చాలా గుడ్. అండ్ వేరే వాళ్ళ చేతులతో కూడా అయితే బాగానే ఉంటుంది కదా సార్ అంటారు. మనం చేతుల్ని ఇలా పెడుతున్నాం, ఇలా పెట్టడం వల్ల ఫుల్ హ్యాండ్ రాదు, ఫుల్ షేక్ రాదు. రైట్? ఇలా పెడితే ఏమొస్తాయి, రాదు. నీ చెయ్యి వేరే వాళ్ళ చెయ్యి సేమ్ ఉండదు. ఒకళ్ళ చెయ్యి పొట్టిగా ఉంటుంది, ఒకళ్ళ చెయ్యి పొడుగు ఉంటుంది, కొంతమంది వేలు పొడుగు ఉంటాయి, కొంతమంది వేలు సన్నగా ఉంటాయి, లావుగా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ మన 2 చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా యాంగిల్లో ఉంటాయి. చూసుకుంటే మీరు లెంత్ సిమెట్రిక్గా ఉంటుంది. లెక్కల్లో సిమెట్రీ అంటారు కదా. సో ఈ చెయ్యి పొడుగుగా, ఈ చెయ్యి చిన్నగా ఎప్పుడు ఉండదు. ప్రతి ఒక్కరికి అందరికీ సమానంగానే ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కరించాలి. అంటే ఆ నమస్కారం చేయడం వల్ల పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ కాదు, ఫస్ట్ మీ అంతకు మీకు మీ యొక్క బాడీ పార్ట్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తాయి. సో దట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా నమస్కారం చేయడం వల్ల బెనిఫిట్ ఏంటో. రైట్? కనుక్కున్నారా? ఎస్. సో సెకండ్ పాయింట్ ఇంకొకటి, మీలో ఎవరైనా ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? శ్రీనిధి, గుడికి వెళ్ళావా? వెళ్ళాం సార్. వెళ్ళావా? గుళ్ళో గంట ఉంటది, చూసావా గంట? చిన్నపిల్లలు అయితే చెంగు చెంగున కొడతా ఉంటారు, పేరెంట్స్ ని ఎత్తుకోమనో లేకపోతే వాళ్ళకి అదో సరదా అనమాట. అవునా? సో గుళ్ళో గంట ఎందుకు పెడతారు, గుళ్ళో గంటలు ఎందుకు కొడతారు? ఎనీ రీజన్? అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అదర్ కమ్యూనిటీస్, బట్ ఐఎమ్ సేయింగ్ ఈవెన్ చర్చెస్ లో కానీ లేకుంటే సపోజ్ మాస్క్ లో కానీ గంట ఉండదు. కానీ భారతీయ సంస్కృతిలో ప్రతి గుడిలో గంట ఉంటుంది. గుడి లేని గంట ఎక్కడా ఉండదు. అవునా? గంటలు కొన్ని గుళ్ళు అయితే కొన్ని గంటలు ఎక్కువనే ఉంటాయి, 10-15 గంటలు ఉంటాయి.
సో ఎందుకు గంటలు ఉంటాయి తెలుసా? తెలీదు సార్. తెలీదు సార్. ఒక్కసారి ఆలోచించండి. ఆధ్యాత్మిక శక్తిని రూపొందించడానికి. ఏంటి మేడం? ఆధ్యాత్మిక శక్తిని రూపొందించడానికి. ఎస్ మేడం కొంచెం దగ్గరలో చెప్పారు ఆధ్యాత్మిక శక్తి అని. సో సపోజ్ చెప్పాలంటే మనం ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఇంటి నుంచి గుడికి వెళ్ళిపోతాము, లేకపోతే ఒక్కోసారి పని మీద వెళ్తున్నప్పుడు మనకు గుడికి అనిపించింది అనుకోండి, ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉంటాం, రైట్? మనం అందరం మనుషులం, అవునా? సైంటిఫిక్ రీజన్ గా కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పేసి ఒక సామెత ఉంది, అది రియల్ ఫ్యాక్ట్ కూడా. కోతి నుంచి మనిషి వచ్చాడు. సో మన బ్రెయిన్ కూడా ఏం చేస్తుంది అంటే 100 రకాలు ఆలోచిస్తూ ఉంటది. సో తన్వీష్ ఏమో లిటిల్ కృష్ణ సీరియల్ చూడాలి అని చెప్పేసి అని, శాస్త్రానేమో లేకుంటే వేరేది ఏదైనా వంటల ప్రోగ్రామ్ చూసుకోవాలని చెప్పేసి అని, శ్రీనిధినేమో ఏదైనా మంచి కార్టూన్ క్యారెక్టర్స్ లేకుంటే ఎలా చూడాలని చెప్పి మైండ్లో రకరకాలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ మమ్మీనేమో పదా గుడికి వెళ్దాం అని బలవంతం తీసుకెళ్తుంది. సో తీసుకెళ్ళినప్పుడు ఏంటి అంటే తన మైండ్ ట్యూన్ అయి ఉండదు గుడికి పోవడానికి. ఇప్పుడు మీరు చదువుకోవాలి అనుకున్నప్పుడు కూడా మీకంటూ మీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే మీరు చదువుకుంటారు, అవునా? టీచర్ ఎంత చెప్పినా కొట్టినా యాక్ట్ చేస్తారు బాగా. ఈ కాలం పిల్లలైతే మంచిగా యాక్ట్ చేస్తారు, యాక్టింగ్లో ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు అందరికీ, కానీ చదవరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. మీకంటూ మీకు చదవాలి అనిపించినప్పుడు 10 మినిట్స్ చదివినా మైండ్లో ఫుల్గా ఎక్కుతుంది. అంటే ఒక క్రియేషన్ మీ మైండ్లో జరుగుతుంది. నేను చదువుకోవాలి ఇప్పుడు, టీచర్ రేపు తిడుతుందో కొడుతుందో అని చెప్పి మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారనుకోండి, అప్పుడు చదువుతారు. అలానే మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ గంట ఎందుకు కొడతారు అంటే మన మైండ్ చాలా ఆలోచిస్తూ ఉంటుంది, కానీ గుడి గంట సౌండ్ ఎలా ఉంటుంది? ఒక్కసారిగా మనం ఎక్కడున్నా ఉలికి పడతాం. అంటే వేరే ఆలోచనలు ఏమున్నా ఆటోమేటిక్గా ఆ సౌండ్కి ఆ ఆలోచనలన్నీ వెళ్ళిపోయి గుడిలో ప్రశాంతత కోసం క్రియేట్ అవుతుంది. ఆ గంటలో ఏముంటాయంటే మనకు జింక్ కాపర్తో గంట తయారై ఉంటుంది. జింక్ కాపర్ అండ్ బ్రాంజ్ మెటల్స్తో గంట తయారై ఉంటుంది. దాని నుంచి రేడియేషన్ ఎఫెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఒక్కసారి అంత పెద్ద సౌండ్ మన మైండ్కి అంటే మన బ్రెయిన్లోకి వెళ్ళంగానే మన బ్రెయిన్లో ఆలోచించే వేరే వేరే థాట్స్ ఏవో ఉంటాయి కదా, ఆలోచనలన్నీ పోయి గుడిలో ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. బయట రోడ్డు మీద చాలా మంది గొడవ పడతా ఉంటారు, అంటే రకరకాలుగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది మైండ్ అంతా, అవునా? కానీ గుడికి వెళ్ళంగానే 100కి 99 మంది ఆటోమేటిక్గా కామ్ అయిపోతారు. ఎందుకంటే కంటిన్యూగా ఇప్పుడు శాస్త్ర వెళ్తే గంట కొడుతుంది, ఆటోమేటిక్ మన మైండ్ ఫ్రెష్ అప్ అవుతుంది. శ్రీనిధి వెళ్ళి గంట కొడుతుంది, ఆటోమేటిక్ మళ్ళీ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట. సో టు ఫ్రెషన్ ద మైండ్ అంటే ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ హ్యాంగ్ అయింది అనుకోండి, రీస్టార్ట్ చేస్తాం కదా మళ్ళీ. సో అలానే మన మైండ్ కూడా హ్యాంగ్ అయిన మైండ్ని రీస్టార్ట్ చేయడానికి కాపర్, జింక్ అండ్ క్యాడియం అనే మెటీరియల్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అందుకు అప్పటి కాలంలో గంటలు గుడిలో గంటల్ని పెట్టారు. దిస్ ఇస్ ద సెకండ్ సైంటిఫిక్ రీజన్ ఆఫ్ హిందూ సనాతన ధర్మం. అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా, గుడికి వెళ్తే ఇప్పుడు చాలా గుళ్ళలో జీన్స్ ప్యాంటు, టీ షర్ట్లు ఇవన్నీ అలౌ చేయట్లేదు, అవునా? బోర్డులు చూసింటారు. పాతకాలంలో చాలా మందిని పట్టు వస్త్రాలతో గుడికి రమ్మని చెప్పేవాళ్ళు. పట్టు వస్త్రాలతో ఎందుకో తెలుసా? ఎనీ ఐడియా? పట్టు వస్త్రాలతో గుడికి రమ్మని చెప్పేవాళ్ళు. దీనికన్నా ముందు అసలు గుడికి కూడా ఎందుకు వెళ్ళాలి అని కూడా ఆలోచించాను. గుడికి ఎందుకు వెళ్ళాలి? మనం భారతదేశంలో పుట్టినప్పుడు, ఒక సనాతన ధర్మంలో ఉన్నప్పుడు మనము గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడికి వెళ్తే పట్టు వస్త్రాలు ఎందుకు కట్టుకొని వెళ్ళాలి? నో ఐడియా కదా? సో సింపుల్గా చెప్తాను. అంటే మన భారతదేశం గురించి తెలుసుకోవాలి కదా. మనం ఇల్లు కడుతున్నప్పుడు తూర్పున ఏముండాలి, పడమన్న ఏముండాలి, వాయువులో ఏముండాలి, పశ్చిమంలో ఏముండాలి అని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే దిక్కులు ఉంటాయి కదా. ఏ దిక్కుల్లో ఏది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని పెడుతుంటారు. ఇప్పుడు సహస్రకి అయితే కొంచెం పెద్ద అమ్మాయి. ఏం చదువుతున్నావు సహస్ర? 7th క్లాసా? 5th క్లాస్. 5th క్లాస్. నీ పక్కన ఫ్రెండ్
అక్క సార్ ఓకే. అక్క 6th క్లాసా? 7th క్లాసా? 7th క్లాస్ 7th క్లాస్. సో, ఎర్త్ ఈజ్ అన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒప్పుకుంటారా? భూమికి ఆకర్షణ శక్తి బాగా ఉంటదని చెప్పి మనం చదువుకొని ఉంటాం. ఎర్త్‌కి ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లోనే ఉంటది. అంటే ఎర్త్ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే మ్యాగ్నెటిక్ వలయం ఎప్పుడూ ఉంటది. రైట్? మనకు తెలుసు నెగెటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని 2 ఎనర్జీస్ ఉంటాయి అని చెప్పేసని. అవునా? నెగెటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ అని. గుళ్ళు ఎక్కడ కడతారంటే ప్రతి లొకేషన్‌లో ఊళ్ళో కొన్ని పాయింట్స్‌లో పాజిటివ్ ఎనర్జీస్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీస్ దగ్గర మాత్రమే గుళ్ళు కడతారు. ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా! కబ్జా చేసుకొని గుళ్ళు కట్టేద్దాం అంటే కుదరదు. ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టరు మీరు చూసుకుంటే. సో, ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీస్ బాగా ఉంటాయో అక్కడ గుళ్ళు కడతారు. అండ్ గుడికి పట్టు వస్త్రాలు కట్టుకొని ఎందుకు వెళ్ళాలి అంటే, పట్టు వస్త్రంలో పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే కెపాసిటీ బాగా ఉంటది. అదే జీన్స్ పాయింట్, టీ షర్ట్‌లలో పట్టు ఉండదు కాబట్టి పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉండదు. మనం ఎక్కడైనా ఏదైనా పని చేస్తే బెనిఫిట్ కావాలి కదా! గుడికెళ్ళినప్పుడు ఏముంటది? పాజిటివ్ ఎనర్జీ ఎక్కువుంటది కాబట్టి, మన మైండ్ గాని, మన బాడీ గాని పాజిటివ్ ఎనర్జీని తీసుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము. ఏదైనా మంచి పనులు చేయడానికి మనకు ఆలోచనలు బాగా వస్తాయి. అందుకు పెద్దవాళ్ళు పట్టు వస్త్రాలు కట్టుకొని రమ్మని చెప్తారు. అదే జీన్స్ పాయింట్లు, టీ షర్ట్‌లు, షార్ట్స్, లూజర్స్, 3/4, 1/4, హాఫ్‌లు, క్వార్టర్‌లు చినిపోయిన బట్టలేసుకొనొస్తే ఉన్న ఎనర్జీ గూడా కాస్త వెళ్ళిపోతది. మనలో ఉన్న ఎనర్జీ గూడా కాస్త వెళ్ళిపోతది. అందులో డౌట్ ఏమీ లేదు. అందుకు పట్టు వస్త్రాలు. ఈ మధ్య ఫ్యాషన్ ఈవెన్ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఫ్యాషన్ అని చెప్పేసి చాలా మంచిగా ట్రెండీ డ్రెస్సులు వేసుకొని వెళ్తూ ఉంటారు. దానివల్ల మనకి బెనిఫిట్ రాదు. సో, దానివల్ల బెనిఫిట్ ఏం రాదు మనకు. సో, పట్టు వస్త్రాలు ఏంటి అంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే మెటీరియల్ ఉంటది కాబట్టి పట్టు వస్త్రాలు తీసుకొని రమ్మని చెప్తారు. రైట్? అటువంటి గొప్పది మన సనాతన ధర్మం. ప్లీజ్ అండి జాయిన్ అయిన వాళ్ళు మ్యూట్‌లో ఉండండి. మిగతా వాళ్ళకి అర్థం కాదు. సో, నేనిప్పుడు అంటే శ్రీనిధి వాళ్ళ మమ్మీని ఒక క్వెషన్ అడుగుతున్నాను నేను. రైట్? చెప్పండి. చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళు ఇక్కడ సింధూరం ధరిస్తారు. అవునా? అవును. మన సనాతన ధర్మంలో. ఇప్పటి కాలం అమ్మాయిలకు ఏంటి అంటే చాదస్తం అంటారు. సో, ఎందుకు అంటారు. సింధూర్ ధరిస్తారో తెలుసా? మన ఇక్కడ ఒక పర్లేదు మేడం. ఆకర్షణ తెలియకపోతే శక్తి నష్టమేం ఉంటుంది. లేదు. ఎదుటి అందరికి వాళ్ళని అన్నీ తెలియాలని ఏం లేదు. ఆకర్షణ శక్తి ఉంటది మన నెదుటిలో. హ్మ్. అంటే ఒకప్పుడు పాజిటివ్ సింధూరం థింకింగ్ కోసం. ఏంటి అంటే పాజిటివ్ లైమ్ అంటే తెలుసు కదా! నిమ్మకాయ. టర్మరిక్ అంటే తెలుసా? పసుపు. తెలుసు. అండ్ నెక్స్ట్ మెర్క్యూరీ అనే ద్రవ పదార్థం. ఈ 3 కలిపి సింధూరం తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మే సింధూరాలన్నీ కల్తీవనుకోండి. పాలే కల్తీ వస్తున్నాయి. ఇంకా సింధూరం కల్తీ రావడంలో తేడా ఏం లేదు. అవునా? పాలే కల్తీకి వస్తున్నాయి. పౌడర్‌లు దానికి కెమికల్స్ అవి కలుపుతాం. ఒకప్పుడు సింధూరంలో లైమ్, టర్మరిక్ అండ్ మెర్క్యూరీ అనే ద్రవ పదార్థాలు 3 కలిపి సింధూరాన్ని తయారు చేసేవాళ్ళు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే లేడీస్‌కి ఇంట్లో పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఆ 3 రియాక్షన్ అయ్యి బ్లడ్ ప్రెషర్స్‌ని తగ్గిస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు గదా! అందరివి. ఇండియా ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 15, 20 మంది ఉండేవాళ్ళు. పాపం ఆడవాళ్ళు ఎక్కువగా పని చేసేవాళ్ళు. వాళ్ళకి పాపం ఇంగ బీపీ, ప్రెషర్ అన్నీ ఎక్కువైపోయేటివి. అంతమందికి వండలేక వాళ్ళ ఇంట్లో సామాను దోమలేక 20, 30 మందికి సామాన్లు తోమాలంటే ప్రతి పూట కష్టమైపోయేది. సో, వాళ్ళని ఆటోమేటిక్‌గా కొంచెం కూల్ చేయడానికి సింధూర్ పెట్టుకోండి అనేవాళ్ళన్నమాట. ఆ సింధూర్ పెట్టుకోవడం ఏమంటామంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కాకుండా నార్మల్ బ్లడ్ ప్రెషర్ రావడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో సింధూర్ హెల్ప్స్ యూ టు మేక్ స్ట్రెస్ డౌన్స్ లెవెల్. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి కూడా సింధూర్ వాడతారు. అంటే మన ఆంజనేయ స్వామికి బాగా ఒంట్లో వేడి ఎక్కువైపోయినప్పుడు చల్లార్చడానికి సింధూర్ రాశారు అంటారు. కానీ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే
కోపంలో మనిషి బాగా ఉన్నప్పుడు కొంచెం సింధూరం రాసుకున్న ఆటోమేటిక్గా కెమికల్ రియాక్షన్ వల్ల బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఒక సింధూరం రాసుకోవడం మనమేమో మూఢనమ్మకము ఆచారాలు అని కొట్టి పాడేస్తాం, కానీ మన పాత జనరేషన్స్ వాళ్ళు అన్ని ఆచరించేవాళ్ళు. అవునా? అండ్ సెకండ్ ఇంకొకటి కూడా, చాలా మంది అమ్మాయిలు గాజులు వేసుకుంటారు. అంటే ఊళ్ళలో కానీ లేకుంటే పెళ్ళైనప్పుడు చాలా మంది శ్రీమంతం పీరియడ్లో. ఇప్పుడు శాస్త్ర గాజులు లేవనుకోండి, అవుట్ ఆఫ్ మ్యాటర్ అది. అమ్మాయిలు ఇప్పుడు ఈ కాలం అమ్మాయిలు అయితే ఇష్టపడట్లేదు. ఒకప్పుడు మంచిగా గాజులు వేసుకునేవాళ్ళు. దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. సో నాకు మరి శాస్త్ర ఆన్సర్ చెప్తుందా? ఇప్పుడు మంచిగా అది రిస్ట్ బ్యాండ్ వాడుతున్నారు. అంటే ఎంఐ బ్యాండ్ అని, యాపిల్ బ్యాండ్ అని, ఆ బ్యాండ్ అని, ఈ బ్యాండ్ అని, సింపుల్ రిస్ట్ బ్యాండ్, లేకపోతే ఒక సింగిల్ గాజు వేసుకుంటారు స్టైల్గా అనమాట. అవునా? అప్పట్లో మగాళ్ళు కూడా గాజులు వేసుకునేవాళ్ళు. మగల గాజుల్ని కడియం అంటారు. మంచిగా లవలవ కడియాలు వేసుకునేవాళ్ళు మగాళ్ళు అయితే పాతకాలం. నేను కూడా కడియాలు వేసుకోలేదు, ఏదో పిచ్చోళ్ళలాగా ఇలా తాళి కట్టుకొని ఉన్నా అనుకోండి. అప్పట్లో మగాళ్ళు కానీ లేడీస్ కానీ గాజులు బాగా వేసుకునేవాళ్ళు. సో ఎనీవన్ కెన్ ఆన్సర్? అమ్మాయిలు గాజులు వేసుకోవడం వల్ల లాభం ఏమిటి ఎక్కువగా? అందుకే చేస్తాడు. రేపు పొద్దున కల్లా మమ్మీతో ఈ చేతికి ఒక డజన్ గాజులు, ఈ చేతికి ఒక డజన్ గాజులు వేసేసుకో. అప్పట్లో గాజులు అంటే ఇండియాలో తెలుసు కదా, శ్రీకృష్ణదేవరాయలు తెలుసా ఎవరికన్నా? ఎనీవన్ నో శ్రీకృష్ణదేవరాయలు? మీ ఇంటి పక్కనో, మీ గల్లీలో, ఎక్కడనో, మీ డిస్టిక్లోనో కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు వినలేదా? వినలేదా? సహస్ర వినుంటదే. విజయనగరం. ఎస్, విజయనగరపు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు రాజ్యంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చక్రవర్తి అనమాట. ఆయన టైంలో గోల్డ్, సిల్వర్, డైమండ్స్, పెరల్స్ ఇవన్నీ ఇట్లా రోడ్డు మీద పోసి అమ్మేవాళ్ళు. గోల్డ్, సిల్వర్, డైమండ్ అండ్ పెరల్స్, విలువైన వజ్రాలు అవన్నీ ఇట్లా రోడ్డు మీద పోసి అమ్మేవాళ్ళు. అటువంటి గ్రేట్ ఇండియన్ కల్చర్ మనది. సో అప్పట్లో గాజులు అంటే అన్ని బంగారపు గాజులే ఉండేటివి. అవునా? సో గాజులు వేసుకోవడం వల్ల ఏంటి అంటే, బేసిక్గా అమ్మాయిలు కొంచెం వీక్ అంటారు. అంటే అమ్మాయిల బోన్స్ అబ్బాయిల బోన్స్ కంటే కొంచెం వీక్గా ఉంటాయి, అంత స్ట్రాంగ్గా ఉండవు, కొంచెం వీక్గా ఉంటాయి. అవునా? సో బంగారంతో మనం అప్పట్లో గాజులన్నీ బంగారం ఉంటాయి కదా. సో ఆటోమేటిక్గా ఈ బంగారం గాజులు వేసుకోవడం వల్ల ఈ చేయిలో ఉన్న మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి బికాస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. అండ్ ఆల్సో గాజులు ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, చెప్పాను కదా, మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ ఈ చేతి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ చేతి కనెక్ట్ అయి ఉన్నాయంటే ఈ హ్యాండ్తో కనెక్ట్ అయి ఉంటాయి, ఈ హ్యాండ్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ హ్యాండ్కి ఎప్పుడు మనకు గాజులు ఎక్కువగా బరువు పడడం వలన ఆటోమేటిక్గా జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అప్పట్లో అమ్మాయిలు. ఇది ఆటోమేటిక్గా బరువు ఉంటుంది. సో బరువు ఉండడం వల్ల అమ్మాయిల బోన్స్ కూడా మజిల్స్ గట్టి పడడానికి అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్. అందుకు గాజులు వేసుకోండి అంటారు. సో గాజులు వేసుకోకుండా మనం యాపిల్ రిస్ట్ వాచ్లు, ఎంఐ బ్యాండ్లు పెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా అమ్మాయిలు అసలే వీక్గా ఉంటారు, ఇంకా వీక్ అయిపోతారు. అంతకన్నా ఏం జరగదు, సింపుల్. అది ఇప్పుడు నక్షత్రం కూర్చోకుండా ఇలా పడిపోతుంది కదా, కొన్నాళ్ళకి ఇంకా ఇట్లా పడిపోతుంది అంతే. బికాజ్ గాజులు ఉండవు చేతి కాబట్టి వీక్ అయిపోతుంటారు. అందుకు మన ట్రెడిషన్లో ఏంటి అంటే గాజులు వేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇంకొకటి మన భారతీయ సంస్కృతి గురించి చెప్తుంటాం. పల్లెటూరులో బాగా చూస్తూ ఉంటానండి, సిటీలో అయితే కష్టము. లాస్ట్ ఇదే పాయింట్ అనమాట నేను చెప్పేది. ఇది చెప్పేసి ఒక 2-3 శ్లోకాలు తెలుసుకుందాం, రైట్?
అమ్మాయిలకు మెహందీ పెడుతుంటారు అబ్బాయిలకు కానీ. ఎందుకు పెడతారో తెలుసా? ఇప్పుడంటే మెహందీలు మంచిగా డిజైన్లు వేసుకొని మంచిగా బొమ్మలు, రథాలు, వంటలు, పక్షులు, కోళ్ళు అన్నీ పెడుతుంటారు. చేపలు అవన్నీ. కానీ అసలు బేసిక్‌గా మెహందీ ఎందుకు పెడతారో తెలుసా? మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మెహందీ పెట్టుకుంటారు. చాలా మంది పల్లెటూర్లలో దానివల్ల. ఒంటిలో వేడి శక్తి పోవడానికి ముందు ఆకుతోని యెస్ మేడం. పెట్టుకునేవాళ్ళు. రైట్. ఇప్పుడు కరెక్ట్‌గా దాన్ని చెప్పారు. క్రమంగా సాంప్రదాయాన్ని మార్చి ఫోన్ల ద్వారా కెమికల్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో నేచురల్ ఆకులోంచి మెహందీ వచ్చేది మనకు. అంటే ఇప్పుడంటే కొన్ని కెమికల్స్‌తో కాకుండా మెహందీ ఆకు దొరికేదనమాట. ఈ బేసిక్‌గా ఏంటి అంటే మెహందీ ఆకు అప్పట్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినా, పూజలు చేసినా చాలా పెద్దగా జరిగేటివి. అంటే చాలా టైం ఖర్చు అయ్యేదన్నమాట. అంటే కొన్ని గంటలు పూజలు జరిగేటివి. మీకు కూడా తెలుసు కొన్ని యాగాలు అవన్నీ చేయాలి అంటే కొన్ని డేస్ పడుతుండేటివన్నమాట. ఈవెన్ అప్పట్లో పెళ్లి జరగాలి అంటే ఈవెన్ 11 డేస్ అలా పెళ్లి తంతులు జరిగేటివి. పాపం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి కొంచెం ఫుడ్ కూడా దొరికేది కాదు ఆ టైంలో. ఇప్పుడంటే పెళ్లి అంటే ఈవెన్ ఇంకొక సహస్ర పెద్దగా అయ్యేసరికి మమ్మీ మై మ్యారేజ్ ఈస్ 10:00 రైట్? ఐ విల్ కమ్ టు ఫంక్షన్ హాల్ అట్ 9:30 ఆర్ 9:45. ఇస్ ఇట్ ఓకే టు యూ అంటది ఫ్యూచర్‌లో. బికాజ్ బిజీ అయిపోయారు అందరూ. అప్పట్లో అలా కాదనమాట. పెళ్లి అంటే 11 రోజుల తంతులా పెద్దగా జరిగేది. పాపం వాళ్ళు పీటల మీద కూర్చొని లేకుంటే వాళ్ళకి అసలకు పెద్ద ఫుడ్ కూడా దొరికేది కాదు. సో, అటువంటి టైంలో ఏంటి అంటే ఒక్కోసారి కొంతమందికి పూజలు చేస్తున్నప్పుడు అంటే ఫాస్టింగ్ ఉంటారు కదా! పాపం వాళ్ళకి కొంతమందికి జ్వరం రావడము, హెల్త్ పాడవడము అండ్ బాగా ఒంట్లో వేడి ఎక్కువడం కూడా జరిగేది. సో, మెహందీ ఈజ్ అన్ న్యాచురల్ కూలెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో, మెహందీ పెట్టుకోవడం వల్ల చేయి అయితే ఎంత అందంగా కనిపిస్తదో బాడీ కూడా అంత కూల్‌గా ఉంటది. సో, ఇది మన సనాతన ధర్మం యొక్క కొన్ని టిప్స్. ప్రతి టిప్‌లోనూ సైంటిఫిక్ రీజన్ ఉంది. అందుకే మన పెద్దలు రాసిన రామాయణం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఎనీథింగ్ ఇట్ ఈస్ గుడ్. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బోర్ కొట్టియను ఎక్కువసేపు. నచ్చితే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఈవెన్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇప్పుడు చెప్పిన పాయింట్స్. మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. చాలా మందికి తెలియవు ఈ విషయాల గురించి. ఎవ్రీ స్టేట్మెంట్ నౌ ఐ సెడ్ ఈస్ ఆల్ సైంటిఫికల్ ప్రూవెన్. ఓకే. So with this, I am closing my session and I am transferring to Ganga Jamuna madam. Madam ఉన్నారా? గంగా జమున మేడం. సార్ ఉన్నాను సార్. ఒక్కసారి కాకుండా రోజు కొని చెప్పండి సార్ ఇవి. ఏంటి మేడం? పిల్లలకు కూడా ఎందుకు వేయాలని రోజు కొని చెప్తే వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కడ మేడం గంగా బాగుంటుంది. జమున మేడం పర్మిషన్ ఇస్తే చెప్తా మేడం. మేడం అసలే చాలా స్ట్రిక్ట్ మేడం గంగా జమున. రోజు ఒకటి రెండు చెప్తే వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఎందుకు వేయాలన్నది సాంప్రదాయాలు గుర్తుంటాయి.